బతుకుబండి భారమై దయనీయ జీవితాన్ని అనుభవిస్తున్న ఒక వృద్ధ దంపతుల దీనగాథ ఇది. సరైన ఆశ్రయం లేక, కనీస సౌకర్యాలు దొరకక ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నిత్యం పాములతో సహజీవనం చేస్తూ తినడానికి ఒక పూట తిండి దొరకక, ఉండడానికి సరైన ఇల్లు లేక ఈ వృద్ధులు దారిద్ర్య రేఖను అనుభవిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా శివంపేట గ్రామానికి చెందిన బేతయ్య, ఎల్లమ్మ అనే వృద్ధ దంపతుల దీనస్థితి ప్రతి ఒక్కరిని కదిలించింది. దుర్భర జీవితం గడుపుతున్న వారి పరిస్థితి చూస్తే అయ్యో అనక తప్పదు. చిల్లులు పడిన పైకప్పు రేకులు, కిటికీలు, తలుపులు లేని ఇల్లు, ఒక పూట తిండి దొరికితే మరో పూట పస్తులు ఉండే దయనీయ పరిస్థితుల్లో గడుపుతున్నారు. ప్రభుత్వం నుండి వచ్చే సహకారం కోసం ఎదురుచూస్తున్నారు. కనీస సౌకర్యాలు, ఫలాలు కూడా తమకు అందడం లేదంటూ ఈ వృద్ధులు వాపోతున్నారు. ఇక అడకచ్చుకుంటున్న కాలు మొత్తం కూలిగా ఎక్కిలి చేతగాక కాలుకి ఆపరేషన్ అయింది. అంతకుముందు కూలిగా ఎక్కిలి చేసిపోయి నడిపిన పిల్ల, 2 కొడుకులు 2 బిడ్డలు. ఒక ఆయన పిల్ల వెళ్ళిపోయింది, 3 ఉన్నారు. ఆ పిల్లలకు అడకచ్చుకుంటూ తినబెట్టిన. ఒక పూట స్కూల్లో తింటే సరిపోదు అని అడకచ్చుకుంటూ పెట్టిన. ఇక మొన్న జైన్ చేసి హాస్టల్ వేసిన. ఇల్లు అంతా ఉరుస్తున్నది కాలు మొత్తం. ఇక ఇప్పుడు కట్టెలు పచ్చుకునేనని ఇప్పుడు వంట చేసుకున్నాను. ఓనాడు స్కూల్లో అన్నమే తెచ్చుకొని తింటాను. మొత్తం ఉరుస్తుంది, దర్వాజాలు లేవు. వాళ్ళ గుడిసె కాలిపోయింది. అప్పుడు కట్టిస్తామన్నారు. పాపాయి ఉండి ఆయన ఉంటే మేలు చేస్తాం. ఆయన సరిపోయింది, వేరే లోరీలు గెలిచిండ్రు. ఏ బాత్రూమ్ కట్టిస్తామా అన్నారు. అందరు కట్టించారు. మాకు కట్టియకపోతే ఇంటి వెనక జాగ కూర, బాత్రూమ్ కూర కొట్టుకొని ఇప్పుడు 8 ఏళ్ళు ఆకేద్దిరు కాబట్టి. ఎల్లమ్మ, బేతయ్యలకు 2 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. కూతురు వివాహం చేసుకుని అత్తింటికి వెళ్ళింది. పెద్ద కోడలు తమను, తమ ఇంటిని వదిలి వెళ్లి చాలా కాలం అయ్యిందంటున్నారు. మరో కొడుకు, కోడలో బేతయ్య, ఎల్లమ్మ ఉంటున్న పక్క గదిలోనే జీవనం సాగిస్తున్నారు. చదువుకుంటున్న 2 మనవరాళ్లను అక్కడి విద్యావంతులు గుర్తించి చదువుకునేందుకు హాస్టల్కు తరలించారు. ఎల్లమ్మ సంగారెడ్డిలో భిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బులతో వారి జీవనం సాగిస్తున్నారు. భర్త బేతయ్య ఒకప్పుడు రాళ్లు కొట్టి వచ్చిన చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించాడు. ఇప్పుడు వృద్ధాప్యంతో, వయసు మీద పడటంతో ఒంట్లో సత్తువ లేక ఇంటి దగ్గరే ఉంటున్నాడు. దీంతో బతుకు భారమైందని వృద్ధురాలు ఎల్లమ్మ వాపోతోంది. వృద్ధాప్య పింఛను కూడా తమకు రావడం లేదని వారు మనస్తాపం చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఈ వృద్ధులు కోరుకుంటున్నారు. ఈ కొడుకులు కూడా నాకు అన్నం పెట్టరు, ఏం పెట్టరు. కొడుకులు కూడా వాళ్ళ కష్టం తీసుకుని వాళ్ళే తింటారు. మాకు రూపాయి చేయరు. మాకే పడుతుంది. 8 లక్షలు అప్పుడే అయిపోయిన ఇల్లు కట్టి లగ్గం ఇల్లు ఒకటే నెలలో ఒక్కనే తెంపినా భారీగా. నేను వాళ్ళు కట్టలేదు 1 రూపాయి, 2 కట్టలేదు. ఇప్పుడు నాకు ఇల్లు కావాలి, పెన్షన్ కావాలి సార్. ఈ వృద్ధుల దీనస్థితిని గుర్తించిన అరికపూడి సేవా ట్రస్ట్ చైర్మన్ అరికపూడి రఘు ఇంటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయిస్తానని ముందుకొచ్చారు. శివంపేటలోని బేతయ్య, ఎల్లమ్మ ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి వారి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. చాలా దుర్భర జీవితం గడుపుతున్న వారి పరిస్థితి చూసి ఇంటిని పూర్తిగా మరమ్మతులు చేయించే బాధ్యత తీసుకున్నారు. ఇందులో భాగంగా బేతయ్య, ఎల్లమ్మ ఉంటున్న గదితో పాటు దానిని ఆనుకుని ఉన్న మరో గదిని కూడా రిపేర్ చేయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఈ వృద్ధులు కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుండి కాస్త సహకారం అందాలని దీనంగా ఎదురుచూస్తున్నారు.